అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన, ప్రారంభోత్సవాలు, మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష. బేకరీ కాలనీకి డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలి, సిపిఐ నాయకుల డిమాండ్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైసీపీ ఆధ్వర్యంలో మదనపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన. మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, నేడు ఉదయం జిల్లా ఆసుపత్రిలో అనారోగ్యంతో వచ్చిన వారికి అందుతున్న సేవలపై డాక్టర్లను ఆరా తీసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ రోగుల పట్ల అమర్యాదగా మాట్లాడినా తక్షణమే సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. ఈరోజు జిల్లా ఆసుపత్రి సోమవారం ఉన్నందువలన సడన్గా నేను ఒక 9:45కి విజిట్ చేయడం జరిగింది. 9:50కి ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఎవరున్నారు, నర్సెస్ ఎవరున్నారు, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ ఎవరున్నారు, ల్యాబ్ వాళ్ళు ఎవరున్నారు, అదేవిధంగా మెడిసిన్ అన్ని విధాలుగా ఎక్స్రే వాళ్ళు, ఈసీజీ వాళ్ళు అందరూ ఉన్నారా లేదా చూడడానికి సడన్గా రావడం జరిగింది. సడన్ విజిట్లో కొంతమంది వచ్చారు, అటెండెన్స్ లిస్ట్లో సంతకాలు పెట్టలేదు, కొంతమంది అటెండెన్స్ లిస్ట్లో సంతకాలు పెట్టకుండా ఇంకా వాళ్ళు ఈవినింగ్ షిఫ్ట్లో ఉన్నారు. అవన్నీ ఏమేమి ఉన్నాయి ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా మెడికల్ సూపరింటెండెంట్ గారు కూడా ఈరోజు లీవ్ పెట్టారు. ఇవన్నీ కుదరదు, ఎందుకంటే హాస్పిటల్ బాధ్యతగా జరగాలంటే ఫస్ట్ డ్రైవర్ బాగుండాలి, బండి గమ్యాన్ని చేరాలంటే. ఆ విధంగా హాస్పిటల్ బాగుండాలంటే మెడికల్ సూపరింటెండెంట్ బాధ్యతగా ఉండాలి. సో ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఇష్యూస్ పైన ఇష్యూస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే మొన్న కొంతమంది లంచం దొరికినారో వాళ్ళందరికీ సస్పెండ్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ను కూడా సరెండర్ చేసేమని చెప్పాను. ఎక్కడ ఎవరికి వదిలేదు లేదు. ఎక్కడైనా కానీ హాస్పిటల్లో మిస్అప్రాపరేషన్ ఉండి, డ్యూటీలో కేర్లెస్ ఉండి, పేషెంట్లు ఏదైనా చూడకపోతే ఇదేమి అనిమల్ హస్బెండరీ హాస్పిటల్ కాదు, వెటనరీ హాస్పిటల్ కాదు ఇది. ఈ హాస్పిటల్ హ్యూమన్ హాస్పిటల్, మనుషుల హాస్పిటల్. ఇక్కడ చాలా బాధ్యతగా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఈఎన్టీ డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా డెంటల్లో ఉంటాయి. ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ మాట్లాడడం జరిగింది డిఎంఈ గారికి, అదేవిధంగా మన సెక్రటరీ సౌరవ్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. ఇద్దరు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయినారు. ఎవరు ఎక్కడ ఏ స్టాఫ్ ఉన్నా మేము ఇమీడియట్ అకామిడేట్ చేస్తాము, మీరు మా నోటీస్ పంపించండి, తక్షణం మేము రియాక్ట్ అవుతామని చెప్పడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పెట్రోల్ డీజిల్ ధరలపై నానాయాగి చేశారని, నేడు మాట తప్పి ప్రజలను మోసం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికి తగ్గించకపోగా ప్రజలపై ఏడాదికి 3,600 కోట్ల పెట్రోల్ భారం విధించారన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. అధిష్టానం పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా కలెక్టర్ కానీ, అదేవిధంగా సబ్ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కార్యాలయాలకి పెరిగిన డీజిల్, అదేవిధంగా పెట్రోల్ ధరలకు నిరసనగా టోటల్ ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈరోజు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్గా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అన్ని రకాలుగా రైతులకు చూసుకోండి, విద్యార్థులకు చూసుకోండి, ఆడపడుచులకు తీసుకోండి, ఎవరికైనా ఏ ఇబ్బంది వస్తే కూడా ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి ఆయన నిద్రపోకుండా, మమ్మల్ని కూడా నిద్రపోనీయకుండా ప్రజల్లో ఉంటూ అన్ని సమస్యలను ప్రజల దృష్టికి తీసుకుని పోండి, హైకమాండ్ దృష్టికి తీసుకుని పోయేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి తల నెట్టైనా సరే సాధించుకోండి అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ వీధుల మీద పెడుతూ ఉన్నారు. ఆయన దీని ప్రకారమే మేము కూడా ఈరోజు ప్రజల్లోకి వస్తూ ఉన్నాం, ప్రజల్లో చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కడ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. దగ్గర వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే, కర్ణాటక నుండి పోల్చుకుంటే దగ్గర 8-9 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, తమిళనాడు నుండి పోల్చుకుంటే కూడా ఎక్స్ట్రా ఉంది. దీనికి వచ్చిన అడిషనల్గా మనం వచ్చిన ఎక్స్ట్రా పన్నులు విధించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నా, గత 2 రోజులుగా పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పిలుపు మేరకు ఈరోజు నిసార్ అహ్మద్ గారు ఇక్కడున్న ఇతర నాయకులు అందరితో సమక్షంలో కలెక్టరేట్ను ఈరోజు ముట్టడించడము, వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏమంటే, స్వయాన ప్రధానమంత్రే దేశంలో ద్రవ్యోల్బణం ఉంది, ప్రజలు చాలా ఇక్కట్లో ఉన్నారు, మనమందరూ పొదుపు పాటించాలి అని చెప్పి 2 రోజులకే ఆయన ఇచ్చి ధరలు పెంచడం ఏమాత్రం సబబు కాదు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా వంతపాడుతూ
ద్రవ్యోల్బణం పాటిస్తాం, నేను కూడా ఆదా చేస్తాను అని చెప్పి కథలు చెప్పి మాటలు చెప్పి ఈరోజు మన యొక్క డీజిల్ పెట్రోల్ భారాన్ని మేపి రోజుకు దగ్గరగా 10 కోట్ల రూపాయల యొక్క భారం పడుతుంది దీనివల్ల పేద ప్రజల మీద. దాంతోపాటు ఇంకా సంవత్సరానికి 3,500 కోట్ల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది. ఇంకొక విషయం మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే డీజిల్ బంక్ దగ్గర లోకేష్ గారు సెల్ఫీలు దిగారు. ఈ కర్ణాటక అంటే మనం ఇక్కడ మన రాష్ట్రంలోనే మరీ ఎక్కువగా ఇప్పుడు ఎట్టే ఎండలు ఎలా మండుతున్నాయో అట్లా మండితే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరుని చూస్తున్నాం. ఎందుకంటే దీని ఎఫెక్ట్ ఒక పెట్రోల్ ధరలు మాత్రమే పెరిగినాయంటే కాదు, ప్రతి ఒక్క దాని మీద కూరగాయలు అయితే ప్రొవిజన్స్ అయితే ప్రతి ఒక్క దాని మీద ఎఫెక్ట్ అవుతుంది పరోక్షంగా. దీనివల్ల సాధారణ ప్రజలు మినిమం తినాల్సిన ఫుడ్ కూడా కష్టపడే పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, కూటమి ప్రభుత్వం. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో అనేక రకాలుగా వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని రకరకాలుగా కళ్ళలు పూచారు. కానీ ఈరోజు చూస్తుంటే నాన్న పక్క కొడుకు పక్క గేమ్ ఆడుతున్నారు. ఆయనేమో కోట్లు వేసుకొని సెల్ఫీలు దిగుతాడు, ఈయనేమో నాకేమీ తెలియదు అన్నట్టు పట్టణం ఉందని నాకు. సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా తమ నివాసంలో ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించిన అనంతరం మదనపల్లి పట్టణం పేరానగర్ నందు డీకేబీ బషీర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ దుకాణంలో ప్రారంభించారు. అనంతరం పోతబోలు పంచాయతీ ఉప్పరపల్లిలో నివాసం ఉన్న పాపన్నగారి రవీంద్ర విద్యాశాఖ లైన్మెన్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అది ఇంత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా భరోసా కల్పించారు. అనంతరం టిప్పు సుల్తాన్ మైదానంలో తాగునీటి బోరును మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. కొత్తపల్లి పంచాయతీ ఈశ్వరమ్మ కాలనీకి దగ్గరగా బేకరీ కాలనీలో డ్రైనేజీ కాలువ నిర్మాణం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ బేకరీ కాలనీ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పాలక వర్గాలు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. కాలనీలో డ్రైనేజ్ కాలువ లేకపోవడం వల్ల బాత్రూమ్ నీళ్లు రోడ్డుపైకి రావడం, రోడ్లపైన ఇండ్ల ముందు స్టోరేజ్ అవ్వడం జరుగుతుందని, రోడ్డు పూర్తిగా మురికి కాలువలుగా మారిందని, ఈ మురికి నీటిపైన దోమల వాలి పిల్లలకు పెద్దలకు విష జ్వరాలు రావడం, డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాల బారిన ఉన్నారన్నారు. కాలనీకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అనేక సార్లు ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరిగినా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదని, రోడ్డుపై నడవాలంటే మురుగునీటి కాలువలో నడిచే విధంగా ఉందని అన్నారు. ఈ విషయంపై అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారిని కలిశారని, పీజీఆర్ఎస్ లో అర్జీలు పెట్టుకున్న సమస్య ఏమాత్రం పరిష్కారం కాలేదని, ఏ ఒక్క అధికారి కూడా ఈ కాలనీ సందర్శించిన పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బేకరీ కాలనీకు డ్రైనేజీ కాలువలు నిర్మించకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానీకాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రెడ్డి శేఖర్, పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్ మరియు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ ఈశ్వరమ్మ కాలనీ బేకరీ కాలనీలో గత 3 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇవాళ హౌస్ సైట్స్ చేసుకుంటున్నారు, లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేటువంటి అధికారులు మాత్రం కట్ల జోబీలో పెట్టుకుని ఏ ఒక్క వీధికి కూడా డ్రైనేజ్ కాలువలు లేవు. ఒకసారి చూసినట్టయితే ప్రతిరోజు స్కూల్ పిల్లల నుంచి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్నానం చేసినటువంటి వాటర్ మొత్తం ఇంటి ముందర స్టోర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ స్టోర్ అయినటువంటి ఆ వాటర్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లలకి డెంగ్యూ లాంటి ఫీవర్స్, మలేరియా లాంటి వైరస్లు ఇవాళ వస్తున్నా గానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటరీ ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అసలు ఈ పంచాయతీలో సర్పంచి 5 సంవత్సరాలుగా ఉండాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రజాప్రతినిధులేమో ఓట్ల కోసం మాత్రం ప్రతి ఇల్లు తిరుగుతారు గానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమస్యలు, ప్రజా సమస్యల్ని ఏ ఒక్క అధికారి కూడా, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు, సర్పంచులు పట్టించుకోలేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది పట్టించుకోలేదు. వాళ్ళకి అవసరమైతే ఓట్లకు మాత్రం ఓట్ల రాజకీయాలు చేసుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. మా సమస్య ఇది ఉందని దాదాపు 100 మంది మహిళలు ఈ మా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పీజీఆర్ఎస్ లో పెట్టుకుంటే కూడా ఈ పీజీఆర్ఎస్ లో పెట్టుకున్నటువంటి ఆ లెటర్ కూడా దిక్కే లేదంటే ఈ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం.
గట్టు వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులకు జ్యూస్, అరటి పండ్లు మరియు పూల మొక్కలతో అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విస్తృతం చేస్తున్నామని, 30వ శాఖ అయిన గట్టుకు ఇన్ఛార్జిగా మంజు బాధ్యతలు స్వీకరిస్తూ రక్తదానం శిబిరం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆధ్వర్యంలో తంబాలపల్లి నియోజకవర్గం గట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు, యువతకి ముందుకు వచ్చి రక్తదానం చేయడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయము. రక్తదానం మరొకరి ప్రాణాలు కాపాడడానికి ఒక మంచి ఉద్దేశంతో అడుగులు వేయడం చాలా ఆనందంగా ఉంది. 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని, ఈ తిరునాళ్ల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యువత, హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా హెల్పింగ్ మైండ్ సేవా కార్యక్రమాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలు విస్తృతం చేసే విధంగా ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి, రక్తదాత సుఖీభవ. మదనపల్లి సమీపంలో గల మిడ్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సీతారాం జిందాల్ ఫౌండేషన్ బెంగళూరు వారి స్కాలర్షిప్ పథకం ద్వారా ఉపకార వేతనాలు లభించాయని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన 42 మందిలో 17 మందికి 51,000 రూపాయలు మరియు 25 మంది విద్యార్థులకు 33,000 రూపాయలు చొప్పున మొత్తం అక్షరాల 16,92,000 రూపాయలు స్కాలర్షిప్ పొందడం గర్వకారణమని అన్నారు. మంచి మార్కులు మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఉపకార వేతనాలు లభించాయని తెలిపారు. ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను మిడ్స్ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథెల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ అదహర్ సమీనా, సురేష్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.